మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం న్యూరో ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్. ఓకే, దాని తెలుగులో మెదడు వాపు వ్యాధి అని కూడా అంటాం. సో దీనికి 4 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్. ఓకే, బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటే మనం కొన్ని రకాల బ్యాక్టీరియల్ నుంచి మెదడు చుట్టూ ఉన్నటువంటి లేయర్స్ అని ఉంటాయి. సో అవి ఎఫెక్ట్ అయినప్పుడు మనం బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటాం. కొన్నిసార్లు ఏంటంటే వైరల్ మెనింజైటిస్, వైరసెస్ నుంచి మెనింజస్ ఎఫెక్ట్ అయితే మనం వైరల్ మెనింజైటిస్ అంటాం. తర్వాత వైరల్ ఎన్సెఫలైటిస్ లేకపోతే ఎన్సెఫలైటిస్ అంటాం. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఎన్సెఫలైటిస్ అంటాం. దాని లేయర్ చుట్టూ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని మనం మెనింజైటిస్ అంటాం. సో దీనికి ఏదైనా పయోజెనిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, తర్వాత ట్యూబర్కులస్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ఈ 4 వాటిలో మనం ఏదైనా మెనింజైటిస్ చూడొచ్చు, తర్వాత ఎన్సెఫలైటిస్ చూడొచ్చు, తర్వాత మెనింగో ఎన్సెఫలైటిస్. కొన్నిసార్లు బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, తర్వాత దాని లోపల దాని చుట్టూ ఉన్నటువంటి లేయర్ మెనింజస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అప్పుడు దాన్ని మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం. ఇట్లా. సో దానికి వచ్చినప్పుడు ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఫీవర్తోనే ప్రజెంట్ అవుతుంది, అంటే ఫీవర్. సో ఫీవర్ స్టార్ట్ అవుతుంటే దాంతోపాటుగా ఇన్వాల్వ్ అయినప్పుడు హెడేక్ అనేది నెక్స్ట్ సిమ్టమ్. ఓకే, సో హెడేక్, దాంతోపాటుగా వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. తర్వాత మెనింజస్ బ్రెయిన్ చుట్టూ లేయర్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మనకు నెక్ అనేది స్టిఫ్ అయిపోతుంది. మనం ఫ్లెక్స్ చేసినప్పుడు ఆ స్ట్రెయిన్ వల్ల పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో అది నెక్ స్టిఫ్నెస్ అంటాం. తర్వాత కొన్నిసార్లు బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు ఫిట్స్తోనే ప్రజెంట్ అవుతుంటారు. కొంచెంమందికి సెన్సోరియం అనేది తగ్గిపోతుంటుంది, అంటే ఆల్టర్డ్ సెన్సోరియంకి వెళ్ళిపోతుంటారు. సో కొంచెంమందికి కొన్ని ఏరియాల ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి క్లాట్స్ ఫామ్ అవుతుంటుంది. సో దాని నుంచి చెయ్యి కాలు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రధానంగా చూసేది హెడేక్, ఫీవరు, తర్వాత ఆల్టర్డ్ సెన్సోరియం, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత దాని డ్యూరేషన్ కూడా కొంతమందికి కొన్ని డేస్ నుంచి కొన్ని వారాల టైం పడుతుంది. సో అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్తే దానికి కొన్ని టెస్టులు ఉంటాయి, అంటే బ్లడ్ టెస్ట్లు చేస్తాము, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందంటే ఐడెంటిఫై చేస్తాము. కొన్నిసార్లు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా బ్రెయిన్కి వెళ్ళేసి న్యూరో ఇన్ఫెక్షన్స్ అనేవి కాజ్ చేస్తుంది. ఆ తర్వాత మనం స్పెసిఫిక్గా బ్రెయిన్ స్కాన్ తీస్తాం. బ్రెయిన్ స్కాన్లో ఎక్కడెక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంటుంది. సో దాని తర్వాత మనం సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాం, అంటే స్పైన్ కింది లోపల ఫ్లూయిడ్ అనేది డ్రా చేస్తాం. ఫ్లూయిడ్ డ్రా చేసినప్పుడు దాని అనాలిసిస్ పంపిస్తాం. సో దాన్ని బట్టి మనకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ అనేది దానిలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మెడికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది. ఓకే, సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ దాని ఇన్వెస్టిగేషన్తో కన్ఫర్మ్ చేసి దానికి స్పెసిఫిక్ మెడికేషన్స్ పెడితే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సాధ్యమైనంత వరకు ట్రీట్ చేయొచ్చు. బట్ కొంచెంమంది లేట్గా ప్రజెంట్ అవుతుంటారు. కొన్నిసార్లు టీబీ అనుకోండి, చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటుంది. అప్పుడు దాన్ని లేట్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేయడం కొన్నిసార్లు కష్టం అవుతుంటుంది. బట్ ఎర్లీగా సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేస్తే, ఎర్లీగా ట్రీట్ చేస్తే పేషెంట్ రికవరీ మంచిగా ఉంటుంది.